ఆంక్షల ట్రాక్పై హైదరాబాద్ మెట్రో దేశవ్యాప్తంగా 5,00,000 కోట్ల అప్పులిచ్చిన ఐఆర్ఎఫ్సి ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ దేశవ్యాప్తంగా 5,00,000 కోట్ల అప్పులిచ్చి తెలంగాణ మెట్రో వంతు వచ్చేసరికి కొత్త షరతులు. మిగతా రాష్ట్రాలకు ఏ షరతులు లేకుండా తెలంగాణ మెట్రో వరకు రాగానే అన్ని షరతులు. ఎందుకంటే ఇక ఇయ్యద్దు అని అనుకునే ఆలోచనతోనే ఈ షరతులు అన్నీ పెడతారు అన్నట్టు. ఈ అన్ని షరతులు పెడితే మరిగా ఈ ఇండియన్ ఫైనాన్స్ ఇది ఉందిగా రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ వీళ్ళ ద్వారా తీసుకుంటేనేమో 4% వడ్డీ, అదే బయట తీసుకుంటే 8% వడ్డీ. మరి వీళ్ళు ఇవ్వకపోయిరి అన్నీ ప్రాసెసింగ్ ఫీజు కూడా కట్టిరు. ప్రాసెసింగ్ ఫీజు అన్నీ కట్టినాక కూడా నిధులు విడుదల చేసేందుకు జాప్యం జరుగుతున్నది. అంటే రకరకాల రాజకీయాలు చేస్తున్నారు అన్నట్టు. ఎందుకు విడుదల చేయాలి? విడుదల చేయాలంటే మరి ఇంకా ఏం కారణాలు ఉన్నాయి? ఇవన్నీ ఆలోచన చేస్తున్నారు. ఇక బయట ప్రైవేట్ బ్యాంకులకు పోతే 8% వడ్డీ. కాబట్టి సరే అయినా కానీ ఇక పనులు ఆగకూడదు అనుకొని ప్రైవేట్ బ్యాంకులనైనా సంప్రదిస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. మరి ఇంత తిరిగినా ఇంత వీళ్ళు ఎమ్మడిపడినా ఏం చేసినా తెలంగాణకు మాత్రం పైసా కూడా ఇస్తలేరు. మరి ఈ 8 మంది ఎంపీలు ఏం చేస్తున్నారు? గుడ్డి గుర్రాల పనులు తోముతున్నారా? మరి మా తెలంగాణకి ఇచ్చేది ఇయ్యిర్రి, భవిష్యత్తులో మేము ఎలక్షన్లకు పోతే చెప్పుకోవడానికన్నా ఉంటుంది అని చెప్పేసి కూడా అడుగుతలేరు వీళ్ళు. మిగిలిన మెట్రోలకు లేని నిబంధన హైదరాబాద్కే ఎందుకంటున్న అధికారులు. ఆర్బీఐ గ్యారంటీ ప్రాసెసింగ్ ఫీజు చెల్లించిన నిలిచిపోయిన నిధుల విడుదల. మెట్రో మొదటి దశ రీఫైనాన్సింగ్ ఆగితే ఫేజ్ 2 విస్తరణకు సమస్యలు. మరోసారి కేంద్రంతో చర్చలకు రెడీ అవుతున్న అధికారులు. ఎన్నిసార్లు చర్చలకు పోయినా వాళ్ళు ఇవ్వాలి అని అనుకుంటే మొదటిసారి చర్చలకు పోయినప్పుడే ఇస్తుండే. వాళ్ళు ఇవ్వాలనే ఆలోచన కూడా లేనట్టుంది. అందుకనే ఇన్నిసార్లు చర్చలకు పోయినా ఇన్నిసార్లు పోయి పలకరించి వచ్చినా ఏం చేసినా వాళ్ళు నిధులు విడుదలైన వాటిని కూడా ఇస్తలేరు. లోన్ మంజూరైనాక కూడా నిధులు విడుదల చేస్తలేరు. అటువంటి పరిస్థితి ఉన్నది. అంటే బీజేపీ ఎంతసేపటికి ఏం చేస్తుందంటే వాళ్ళు పాలించే రాష్ట్రాలలోనేమో ఎలాంటి అడ్డంకులు లేకుండా ఇస్తున్నారు. మిగతా పార్టీలు పరిపాలించే రాష్ట్రాలలో మాత్రం పైసా కూడా ఇస్తలేరు. ముఖ్యంగా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఎక్కడెక్కడ ఉంది, కర్ణాటకలో ఉంది, తెలంగాణలో ఉంది, ఇంకా కొన్ని రాష్ట్రాలలో ఉంది కదా. అయితే వీళ్ళకి ఇవ్వకుండా ఉండాలి, వీళ్ళని ప్రజలలో బదనాం చేయాలి, బదనాం చేసి మళ్ళీసారి వీళ్ళని గెలవకుండా చేయాలన్న ఒక లక్ష్యంతో పనిచేస్తున్నారు. మోడీ గారు చెప్తారు మెర్సే జోడో మెర్సే కైకు जोड़ना है या ऐसे काम करने के लिए जोड़ना है क्या आपसे? मेरे जोड़ो और अच्छे रहता, क्या अच्छे रहता? अभी है ऐसा तुम्हारे से जोड़ने के क्या है, तुम्हारे को उतारना है. अभी 28-29 में मोदी ना बीजेपी नहीं, कोई नहीं रहता सेंट्रल में. देखो ఖచ్చితంగా ఇండియా కూటమి అనేది వస్తుంది.